నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ ఆర్బిట్స్. కంబోడియా కథేంటి? ఆ దేశం ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతోందా? దేశంలో ఈవీల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? మన మామిడి జపాన్లో తినరా? ఆ దేశ ప్రభుత్వం ఎందుకు నిషేధించింది? సోనామార్గ్ అంత చల్లగా ఉందా? పర్యాటకులు ఎందుకు అక్కడికి పరుగులు తీస్తున్నారు? ఇలాంటి ఆసక్తికర కథనాలను ఇవాల్టి ఏబిఎన్ ఆర్బిట్స్లో చూద్దాం. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతోంది. అయితే పాశ్చాత్య దేశాలతో పోలిస్తే మాత్రం ఇది చాలా తక్కువ. అసలు వాటి భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? స్వీడన్, నార్వే, చైనా, అమెరికా తరహాలో ఎలక్ట్రిక్ వాహనాలు పెరగాలంటే ఏం చేయాలి? వాచ్ దిస్ రిపోర్ట్. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం బాగా పెరుగుతోంది. మన దేశంలో ఇప్పటికే మొత్తం కార్లలో 5.5 ఈవీలే. నార్వేలో 97, డెన్మార్క్లో 71, స్వీడన్ 61, చైనాలో 53% ఎలక్ట్రిక్ వాహనాలే ఉన్నాయి. వాటితో పోలిస్తే మన దేశంలో ఈవీల వాడకం తక్కువే అయినా ఏడాది నుంచి ఎక్కువ మంది ఎలక్ట్రిక్ కార్లు, స్కూటర్లు కొంటున్నారు. మన దగ్గర ఈవీలకు భవిష్యత్తు ఎంతో ఉజ్వలంగా ఉండబోతోంది. రాబోయే దశాబ్దంలో రవాణా రంగం పూర్తిగా విద్యుద్దీకరణ దిశగా మారనుంది. పర్యావరణ పరిరక్షణ, మెరుగైన బ్యాటరీ సాంకేతికత, ప్రభుత్వ ప్రోత్సాహకాలు దీనికి ప్రధాన కారణాలు. తెలంగాణలో పర్యావరణ పరిరక్షణతో పాటు వాహనదారులకు ఆర్థికంగా ఉపశమనం కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ వాహనాల పాలసీ రాష్ట్రంలో గణనీయ ఫలితాలు ఇస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం 2024 నవంబర్ నుంచి రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజులపై 100% మినహాయింపు అమలు చేస్తుండడం వీటి కొనుగోళ్ల పెరుగుదలకు ప్రధాన కారణంగా నిలుస్తోంది. ద్విచక్ర వాహనాలు, కార్లతో పాటు ఆటోలు, బస్సులు, గూడ్స్ ఇలా అనేక రకాల ఈవీల వాడకం పెరుగుతోంది. 2026 జనవరి వరకు రాష్ట్రంలో 1,06,200 వాహనాల రవాణా శాఖలు రిజిస్టర్ అయ్యాయి. ఇందులో ద్విచక్ర వాహనాలే 77,000కు పైగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైతం ఈవీలను ప్రోత్సహిస్తోంది. భవిష్యత్తులో ఆర్టీసీ కేవలం ఈవీ బస్సులనే కొనుగోలు చేయనుంది. రాష్ట్రంలోని 5 ప్రధాన నగరాల్లో మోడల్ ఈ మొబిలిటీ వ్యవస్థ అభివృద్ధి చేయడానికి 250 కోట్లు కేటాయించింది. ఒక్కో నగరానికి 50 కోట్ల చొప్పున ఖర్చు చేసి ఈ వాహనాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించనుంది. పెట్రోల్, డీజిల్ ధరలతో పోల్చితే ఛార్జింగ్ ఖర్చు చాలా తక్కువ. సర్వీసింగ్ సైతం చాలా తక్కువ కావడంతో వినియోగదారులు ఇటువైపు మొగ్గు చూపుతున్నారు. గల్ఫ్ వార్ వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరగనున్నాయి అనే అంచనాలు, పొదుపు చర్యల్లో భాగంగా ఈవీలను కొనుగోలు చేయాలని ప్రభుత్వం పిలుపునివ్వడము ఈవీ వాహన కొనుగోలు పెరగడానికి కారణమే. కొత్తగా ద్విచక్ర వాహనాలు కొనేవారిలో 30% వరకు ఈవీల కొనుగోలుకే ఆసక్తి చూపుతున్నారు. ఈవీ కారులో రూపాయి ఖర్చుతో కిలోమీటర్ వెళ్లిపోవచ్చు. అదే పెట్రోల్, డీజిల్ వాహనాలైతే 7-8 రూపాయలు అవుతుంది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంలో పలు సవాళ్లు ఉన్నాయి. వీటి ప్రారంభ ధర ఇంకా ఎక్కువగానే ఉంది. పరిమిత ఛార్జింగ్, మౌలిక సదుపాయాలు ఉన్నాయి. ఇక పెట్రోల్ బంకుల తరహాలో వీటిని విరివిగా ఏర్పాటు చేయాల్సి ఉంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 600 కిలోమీటర్ల పైనే వచ్చే కార్లు మన మార్కెట్లోకి రావడం కొంత ఊరటనిచ్చే అంశం. ఇంకా విపరీతంగా రీసెర్చ్ జరుగుతున్నందున వీటి రేంజ్ పెరిగే అవకాశం ఉంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, బీపీసీఎల్, బీపీ లాంటి ప్రభుత్వ రంగ చమురు కంపెనీల బంకుల్లో ఈవీ ఛార్జింగ్ పాయింట్లను ఖచ్చితంగా పెట్టాలి అన్న నిబంధన విధిస్తే మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయి అంటున్నారు వాహనదారులు. ప్రస్తుతం అన్ని పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లలో వాహనదారుల నుంచి సగటున యూనిట్కు 22 నుంచి 24 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు. ఇది చాలా ఎక్కువ. వాహనదారులకు గరిష్టంగా యూనిట్కు 5 రూపాయలకే ఛార్జింగ్ చేసేలా చూస్తే విద్యుత్ వాహనాల సంఖ్య భారీగా పెరుగుతోంది. రాయితీలు అందించిన వాహనాల ధరలు అధికంగా ఉండడం, రీసేల్ వాల్యూ తక్కువగా ఉండడం, బ్యాటరీ మార్పిడి ఖర్చులు అధికంగా ఉండడం ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. ఏ చిన్న సమస్య వచ్చినా మళ్లీ డీలర్ దగ్గరికే వెళ్లాల్సి రావడంతో ఈవీల అమ్మకం ఆశించినంత స్థాయిలో ఉండడం లేదు. 2047 నాటికైనా హైవేలపై లారీలు, బస్సులు అన్ని ఈవీవే ఉండాలని కేంద్రం భావిస్తే దానికి తగ్గట్లు నేషనల్ ఈవీ పాలసీ రూపొందించాలి. దానికి తగ్గ మౌలిక సదుపాయాలు కల్పించాలి. ట్రాన్స్పోర్ట్, పవర్ డిపార్ట్మెంట్స్ మధ్య సంబంధాలు మెరుగుపడాలి.
భారతదేశంలో ఈవీల విస్తరణ వేగంగా జరుగుతోంది. 2030 నాటికి దేశంలో 30% వాహనాలు ఎలక్ట్రిక్ ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాబోయే కాలంలో ఫ్యామిలీ ఎస్యూవీల నుండి చిన్న వాహనాల వరకు అన్ని ఎలక్ట్రిక్ రూపంలోనే అందుబాటులోకి రానున్నాయి. కాబట్టి ఈవీ స్కూటర్స్, కార్లు కొనుక్కుంటే భవిష్యత్తుకు డోకా ఉండబోదు.